అంతా సరే గాని అసలు హనుమంతుడు ఎట్లా పుట్టిండు ఆ స్టోరీ చెప్పవా? అది తెలుసుకోవాలంటే అసలు ముందు ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి. అంజని పుత్ర పవనసుత నామ. అంజన ఒకప్పుడు స్వర్గంలో ఒక అప్సరస. తనకొచ్చిన 3 శాపాలతో ఇదంతా స్టార్ట్ అయింది. ఏం శాపాలు క్లియర్ గా చెప్పు. స్వర్గంలో ఒక అందమైన అప్సరస ఉండేది. తన పేరు పుంజికాస్థల. స్వర్గంలో ఉంటున్నా కూడా తనకి వేరే సుఖభోగాల కన్నా తన ఆసక్తి మొత్తం భక్తితో పూజలు సేవలు చేయడంలోనే ఉండేది. అట్లా ఒక రోజు తన గురువైన బృహస్పతికి తను తయారు చేసిన అందమైన రుద్రాక్షమాల ఇచ్చింది. ఆయన ఎంతో ప్రసన్నుడై ఆమెకి ఒక వరం ఇచ్చిండు. నువ్వు తొందరలోనే ఒక బిడ్డకి జన్మనిస్తావు అని. పుంజికాస్థల ఆశ్చర్యపోతుంది. అది తనకు వరం కాదు, శాపం. ఎందుకు? తను ఒక అప్సరస తల్లి అవ్వలేదు. బృహస్పతి నేను ఎందుకు ఇట్లా అన్నా అని తనని తాను ప్రశ్నించుకుండు. ఇది ఖచ్చితంగా దైవ కార్యమే. నువ్వు దేవుడి రక్షణలో ఉన్న బాలునికి జన్మనిస్తావు నీ చెప్తాడు. తర్వాత పుంజికాస్థలకు ఎన్నో వింత కళలు వచ్చేవి. తను ఒక చిన్న కోతిని ఎత్తుకున్నట్టు ఆడుకుంటున్నట్టు వచ్చేవి. అసలు అవి ఎందుకట్లా వస్తున్నాయో తనకు అర్థమయ్యేదే కాదు. అట్లా ఒక రోజు తను ఒక పెద్ద పూజలో దుర్వాస మహర్షి కింద పనిచేసింది. తనకి అట్లాంటి పూజలు అంటే ఎంతో ఇష్టం. అట్లా తను ఎంతో ఆనందంగా అన్ని పనులు పూర్తి చేసింది. చెక్క తను అట్లా పనులు చేస్తుంటే దుర్వాస మహర్షి ఎంతో ప్రసన్నుడైండు. అప్పుడు తను ఎంతో ఆసక్తితో మరింత ఉత్సాహంగా పనిచేస్తుంటే తన కుండలో తీసుకెళ్తున్న నీళ్లు ఆ చోటు మొత్తం ఒలికిపోయినాయి. అప్పుడు దుర్వాస మహర్షి కోపంతో కోతిలా ఎగురుతున్నావు, నువ్వు తప్పక కోతి అవుతావు అని శాపం ఇచ్చిండు. పుంజికాస్థల దుర్వాస మహర్షి కాళ్ళ మీద పడ్డది. అప్పుడు దుర్వాస మహర్షి ఎంతో బాధపడ్డాడు. ఇంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శాపం ఇచ్చిన ఏంది అని. కానీ ఆ శాపం తీసే శక్తి ఆయనకి లేదు. ఇప్పుడు దుర్వాస మహర్షి దాన్ని కొంచెం మార్చిండు. నువ్వు కోతివి అయినా కూడా నువ్వు అనుకున్నప్పుడు నీ రూపాన్ని మార్చుకోవచ్చు. అట్లనే నీ గర్భగుడిలో ఎంతో బలమైన గొప్ప బాలుడు జన్మిస్తాడు. ఈ ప్రపంచాన్నే కాపాడే శక్తి తనకుంటది అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత పుంజికాస్థల భూమి మీద విహరిస్తుండగా ఒక చోట ఎంతో వెలుగు రావడం చూస్తది. తనకి ఉన్న ఆసక్తితో ఆ వెలుగు ఎక్కడి నుండి వస్తుంది అని ఆ చోటు మొత్తం దొవ్వింది. అక్కడ ఒక ముని ఘోర తపస్సులో ఉండు. ఆయన ధ్యానం చేస్తుండగా పుంజికాస్థల ఆయన తపస్సును భంగం కలిగించింది. ఆయన ఎంతో కోపంతో కోతిలా ప్రవర్తించే నువ్వు కోతిలా జన్మిస్తావు అని శాపం ఇచ్చిండు. కానీ ఈసారి పుంజికాస్థల అస్సలు భయపడలేదు. తనకు ముందే తెలుసు తన కోసం గొప్ప ఫ్యూచర్ వెయిట్ చేస్తుంది అని. తర్వాత ఏమైంది? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చెప్పు.